పుష్ప 2 బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. కానీ హాయ్ చూస్తున్నావు కదా బ్రో, ఇది కొత్త ఛానల్ అనమాట. చూస్తున్నావు నీ దగ్గరికి ఈ వీడియో వచ్చిందంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే నువ్వు ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తావని నేను అనుకుంటున్నాను. నువ్వు కూడా మనకైతే సపోర్ట్ చేస్తావని అనుకుంటున్నాను. నువ్వు నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ అనుకో. ఓకే, ఎనీవే ఇంకా వీడియోలో అయితే లైక్ చేయను, స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, పుష్ప 2 బాహుబలి 2 ఈ రెండు సినిమాలు గొప్ప మూవీసే. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినా ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. పుష్ప బాహుబలిని అయితే బీట్ చేసేసింది, అది ఇదేనా ఒక సంథింగ్ ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా వస్తున్నాయి. ఆ పుష్ప బీట్ చేసేసింది, ఇంకా బాహుబలి పని అయిపోయింది అన్నట్టు సంథింగ్ ఏదైతే వచ్చింది. ఒక రీల్ లో అయితే అల్లు అర్జున్ గారు లైక్ చేసినట్టయితే ఉంది. అది నమ్మాలో నమ్మొద్దో మనకైతే తెలియదు. మళ్ళీ ఇప్పుడు చూస్తే అదైతే లేదు. మనం అయితే ఇంకా నమ్మరాదు దాని. ఆ ఫేక్ అన్న కావచ్చు, రీల్ అయినా కావచ్చు, మనకు తెలియదు అది. అలాగే మీకు ఎందుకయ్యా ఫ్యాన్ వార్స్? మా సినిమా బీట్ చేసింది, 1810 కోట్లని బీట్ చేసింది. అలాగే బాహుబలి కిందికి వెళ్ళిపోయింది, పుష్ప పైకి వెళ్ళిపోయింది. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పుష్పకున్న రేంజ్ పుష్పకు ఉంటది, బాహుబలికి ఉన్న రేంజ్ బాహుబలికి ఉంటది. ఎందుకంటే బాహుబలి 100, 50, 150 ఈ రేట్లతోటే 1810 కోట్లు కొట్టిందంటే మామూలు విషయం కాదు. అలాగే ఇప్పుడు నేను పుష్ప మూవీని అయితే తక్కువ అంచనా అయితే వేయట్లేదు. అది కొట్టింది, అది కూడా కొత్త చెక్కేసిన మూవీ, అది ఒప్పుకోవాల్సిన విషయం మనం కూడా. అలాగే మీరు ఎవరైతే ట్రోల్ చేసుకోకండి, మన టాలీవుడ్ నుంచే కదా, 2 సినిమాలు మన టాలీవుడ్ వే. వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి అలా ఇలా చేస్తే కొత్త చెక్కేయాలి, కానీ మన టాలీవుడ్ ని మన హీరోల్ని ఎలా ట్రోల్ చేసుకుంటాం తప్పది. అసలు పుష్పకున్న రేంజ్ పుష్పదే, బాహుబలికి ఉన్న రేంజ్ బాహుబలిదే. మళ్ళీ ఇప్పుడు అందరినీ ట్రోల్ చేసుకోవాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మూవీ స్పిరిట్ వస్తుంది కదా, ఆ స్పిరిట్ ఈజీగా 2000 కోట్లు కొట్టేయగల సత్తా ఉన్న మూవీ. స్పిరిట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ట్రోల్ చేసుకోవచ్చు, మరి పుష్పని బీట్ చేసిందని. కాకపోతే అది తప్పు. ఎవరు కూడా ట్రోల్ చేసుకోకండి, వాళ్ళు బాగానే ఉంటారు, మనమే అవలవలం అయితే లాస్ట్ కి వచ్చే వరకు. సో ఎవరినైతే ట్రోల్ అయితే చేసుకోకండి. అలాగే టాలీవుడ్ కి మంచి పేరైతే తెస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు. అసలు బాహుబలి తోటే అంతా ఈ పేరైతే వచ్చింది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ట్రోల్ చేసేటోళ్ళు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ట్రోల్ చేసిన నా కొడుకులు. బాహుబలి తోటే పేరు వచ్చింది టాలీవుడ్ కి. అలాగే ప్రభాస్ లాటరీ స్టార్ అంటారు, అది తప్పు. ప్రభాస్ గారు 6 సంవత్సరాలు డేట్స్ ఇచ్చి ఒక్కరిని నమ్ముకొని, సినిమాని నమ్ముకొని, ఆ డెడికేషన్ మీద వర్క్ చేయడం చాలా గ్రేట్. అది ఏ హీరో కూడా అయితే ఇయ్యడు. అది అందుకే ఇంత పేరైతే వచ్చింది ప్రభాస్ గారికి కూడా. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే హట్టుగా కానీ ఇట్లా అంటున్నానని, అతను గుడ్ యాక్టర్. అసలు పుష్పల యాక్టింగ్ మాత్రం చింపి పడేసిన అనుకోండి, నాకు పిచ్చగా నచ్చింది. ఇందులో ఎవరు ఫ్యాన్స్ అయితే అడ్ చేయలేదు, నేను జస్ట్ చెప్తున్నాను అంతే, ట్రోల్ చేసుకోకనే. ఓకేనా? అలాగే ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.